మన కలల్ని నిజం చేసుకునే దారిలో మనల్ని ముందుకు వెళ్లకుండా ఆపే రెండు పెద్ద శత్రువులుంటాయి. వాటిని ఎలా గెలవాలో ఈరోజు చూద్దాం. చాలామందికి గొప్ప గొప్ప లక్ష్యాలుంటాయి, ఎన్నో ఆశయాలుంటాయి. కానీ ఏదో ఒకటి వాళ్ళని ముందుకు కదలనివ్వకుండా అడ్డుపడుతూ ఉంటుంది. అసలు ఏంటది? చూడండి, మనం చేరుకోవాలనుకున్న లక్ష్యానికి, మనం ఇప్పుడున్న పరిస్థితికి మధ్యలో ఒక కనిపించని గోడ ఉంటుంది. దాన్ని మనం చూడలేం, తాకలేం, కానిది మనల్ని అక్కడే బంధించేస్తుంది. అయితే ఆ గోడకి కారణం బయటి వాళ్ళు కాదు, మన దురదృష్టం అంతకన్నా కాదు. నిజమైన శత్రువులు ఎక్కడో లేరు, మన లోపలే ఉన్నారు. అవేంటంటే రెండు మహాశక్తులు. ఒకటి భయం, రెండోది బద్ధకం. మన ఎదుగుదలకి, మన విజయానికి అడ్డుపడేవి ప్రధానంగా ఈ రెండే. సరే, మరి ఈ శత్రువుల గురించి ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటగా మన లోపల ఉండే భయం. ఇది చాలా చిన్నగా మొదలవుతుంది, కానీ మనల్ని పూర్తిగా స్తంభింపజేయగలదు. ఇది పామునో పులినో చూసి భయపడటం లాంటిది కాదు. ఇది మనసులో మొదలయ్యే భయం. నేను ఫెయిల్ అయితే ఏమో, నలుగురు నన్ను చూసి నవ్వుతే ఏమో, ఇలా మన సామర్థ్యాన్నే మనం అనుమానించేలా చేసి మొదటి అడుగు కూడా వెయ్యనివ్వకుండా ఆపేస్తుంది. మహాభారతంలో కర్ణుడినే తీసుకోండి. ఎంత గొప్ప యోధుడు, అపారమైన శక్తి, నైపుణ్యం ఉన్నాయి. కానీ తన పుట్టుక గురించిన భయం, తన గుర్తింపు గురించిన భయం అతన్ని వెనక్కి లాగాయి. అందుకే అతను పొందాల్సినంత గొప్పతనాన్ని అందుకోలేకపోయాడు. ఇక మన రెండో శత్రువు దగ్గరికి వద్దాం. భయం మనల్ని మొదటి అడుగు వేయకుండా ఆపితే ఇది అసలు ప్రయత్నమే చేయకుండా చూస్తుంది. భయం కన్నా ఇది చాలా సైలెంట్గా పనిచేస్తుంది. అదే బద్ధకం. బద్ధకం చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే అది చాలా సౌకర్యంగా అనిపిస్తుంది. అప్పటికప్పుడు ఏ నొప్పిని కలిగించదు. కానీ తెలియకుండానే మన సమయాన్ని, మన అవకాశాల్ని, చివరికి మన భవిష్యత్తునే దొంగిలిస్తుంది. ఈ బద్ధకం చాలాసార్లు మనకు సహేతుకంగా అనిపించే కొన్ని ఆలోచనల రూపంలో వస్తుంది. పనిని వాయిదా వేయడానికి మనకు మనమే కొన్ని సాకులు చెప్పుకుంటాం. అవేంటో తెలుసా? సరేలే, రేపు చేద్దాం. ఒక్క 5 నిమిషాలు టీవీ చూసి మొదలు పెడదాం. అబ్బా, ఇప్పుడే ఎందుకులే, తర్వాత చూద్దాం. ఈ ఆలోచనలే బద్ధకం యొక్క వల. ఎందుకంటే మన మెదడికి కూడా శ్రమ పడటం ఇష్టం ఉండదు. అందుకే ఈజీగా ఈ వలలో పడిపోతాం. రామాయణంలో కుంభకర్ణుడికి ఎంత బలముండేదో మనకు తెలుసు. కానీ తన బద్ధకం వల్ల 6 నెలలు నిద్రపోయేవాడు. యుద్ధం వచ్చినప్పుడు, అతని శక్తి అత్యంత అవసరమైనప్పుడు అది నిద్రలోనే ఉండిపోయింది, నిరుపయోగంగా మారింది. సరే, మరింత శక్తివంతమైన ఈ ఇద్దరు శత్రువుల్ని, అంటే భయాన్ని, బద్ధకాన్ని ఎలా ఓడించాలి? దానికొకే ఒక్క అద్భుతమైన ఆయుధం ఉంది. అది మనందరి దగ్గర ఉంది. అదే ఆచరణ, అంటే పని చేయడం. భయాన్ని గెలవాలంటే ముందు దాన్ని మనం అంగీకరించాలి. అవును, నాకు భయంగా ఉంది అని ఒప్పుకోవాలి. దాంతో గొడవ పడకుండా జస్ట్ పని మొదలుపెట్టాలి. కేవలం ఒక 10 నిమిషాలు ఆ పని చేస్తానని మనసులో అనుకోవాలి. ఎప్పుడైతే మనం పనిలో మునిగిపోతామో ఆ భయం దానంతటదే మాయమైపోతుంది. అలాగే బద్ధకాన్ని ఓడించాలంటే చెయ్యాల్సిన పెద్ద పనిని చూసి భయపడకూడదు. దాన్ని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టాలి. ఈ రోజు నేను ఈ ఒక్క చిన్న పని చేస్తాను అని టార్గెట్ పెట్టుకోవాలి. ఆ చిన్న విజయాన్ని సాధించినప్పుడు వచ్చే సంతోషం, సంతృప్తి మనకు నెక్స్ట్ స్టెప్ వేయడానికి కావాల్సిన ఎనర్జీనిస్తుంది. చరిత్రలో, పురాణాల్లో మనం చూసే గొప్ప వ్యక్తులందరూ ఈ లోపలి శత్రువులతో యుద్ధం చేసి గెలిచిన వాళ్లే. సచిన్ టెండూల్కర్ లాంటి గొప్ప క్రీడాకారులు కేవలం టాలెంట్తో పుట్టలేదు. వాళ్ళు ప్రతిరోజు రేపు చేద్దాంలే అనే బద్ధకాన్ని ఓడించి ప్రాక్టీస్ చేసి ఆ స్థాయికి వెళ్ళారు. శ్రీరాముడి ముందు దాటలేని సముద్రం ఉంది. ఇది అసాధ్యం అనే భయాన్ని, తర్వాత చూద్దాంలే అనే బద్ధకాన్ని పక్కన పెట్టి వెంటనే వంతెన కట్టే పని మొదలుపెట్టాడు. ఆచరణతో అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఒక చిన్న ప్రయత్నం చేస్తే మహా అయితే ఏమవుతుంది? ఫెయిల్ అవుతామేమో. కానీ ప్రయత్నమే చేయకపోతే ఒక అద్భుతమైన జీవితాన్ని కోల్పోతాం. నష్టం దేనిలో ఎక్కువగా ఉందో ఆలోచించండి. కాబట్టి భయాన్ని, బద్ధకాన్ని గెలవటానికి రేపటిదాకా ఆగక్కర్లేదు. ఇప్పుడే, ఈ క్షణమే మీ గొప్ప లక్ష్యం వైపు వేయబోయే ఆ ఒక్క చిన్న అడుగు ఏంటి?